ఆగస్టు 12 అమావాస్యతో కూడినటువంటి అతిపెద్ద సూర్యగ్రహణం అనేది రాబోతుందనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు. అదే రోజు మనకు బుధవారం రావటం అనేది కూడా చాలా గొప్ప విశేషము. మరి ఇలాంటి ఈ సూర్యగ్రహణంతో కూడినటువంటి ఈ అమావాస్య తిథి రోజున ఆ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద పడకూడదు, మన యొక్క ఆరోగ్యాల మీద పడకూడదు. మనకున్నటువంటి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య దగ్గర నుంచి మనకు అదృష్టం అనేది వరించాలి అంటే మీరు గుర్తుపెట్టుకొని ఈ రోజున ఈ ఒక్క ఆకును తింటే చాలు. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, కష్టాలు, జాతక దోషాలు, గ్రహాల వ్యతిరేకత, అవమానాలు, నిందలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందన్నమాట. ఎందుకంటే మనకు జ్యోతిష శాస్త్రాల ప్రకారము మనకి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మనకి ప్రకృతి ద్వారాగా లభించేటటువంటి శక్తివంతమైనటువంటి ఆకుల్లో జీవశక్తి అనేది ఉంటుంది. దానివల్ల మనకు ధనం అనేది ఆకర్షింపబడుతుందన్నమాట. లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కలుగుతుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు, లక్ష్మీదేవికి పుట్టినరోజుగా కూడా చెప్తూ ఉంటారనమాట. మరి అలాంటి రోజున మనము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఆకును తినటం వలన మనకు అష్టైశ్వర్యాలు సిద్ధించటంతో పాటుగా నిండు నూరేళ్ల ఆరోగ్యం అనేది కూడా కలుగుతుంది. ఆకు అనేది ఏముందులని చెప్పేసి చాలామంది కూడా కొట్టిపడేస్తూ ఉంటారు. ఎందుకంటే ఖర్చు లేకుండా చేసే పరిహారాలంటే చాలామందికి కూడా దాని విలువ అనేది తెలియదు. డబ్బు ఖర్చు పెడితేనే మనకేదైనా సరే దాని ద్వారాగా లాభాలు ఉంటాయి, విలువలు ఉంటాయి అనుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలను కూడా మనకు ఉన్న ఆ దోషాన్ని, ఆ యొక్క ఆరోగ్యాల్లో ఉన్నటువంటి ఆ చెడునంతా కూడా తొలగించే శక్తి మనకు ప్రకృతి ద్వారా లభించేటటువంటి ఆకులకు ఉంటుందన్నమాట. ఆ యొక్క ప్రకృతి మాత అందించినటువంటి ఈ ఆకులను మనం తినటం వలన మనకున్నటువంటి సర్వదోషాలు, సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోయి మనకు అనుకోని అదృష్టాలు, ఐశ్వర్యాలు కూడా వరిస్తాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు, యవ్వనస్తులు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ ఆకును తినండి. అంతేకాకుండా ఈ ఆకును తినటం వల్ల ఏంటంటే మన జాతకంలో పట్టి పీడిస్తున్నటువంటి పితృదోషాలు కూడా తొలగిపోతాయన్నమాట. మనకు ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య రోజున పితృదేవతలు మన భూలోకానికి దగ్గరగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళ యొక్క అంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా మనకు కావాలి. ఎందుకంటే చాలామంది జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు కారణం ఏంటంటే పితృదోషాలు, పితృశాపాలు అన్నమాట. వాటిని మనం ఎంత తగ్గించుకోగలిగితే మన యొక్క జీవితం అనేది అంత బాగుంటుంది. కాబట్టి పితృదోష నివారణ నుంచి బయటపడటానికి కూడా ఈ ఆకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరేం చేస్తారంటే ఆ రోజున చక్కగా ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామునే నిద్ర అనేది లేచి స్నాన కార్యక్రమాలు అనేవి పూర్తి చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తల స్నానం అనేది చేయాలన్నమాట. మీరు స్నానం అనేది షాంపూతో కానీ కుంకుడుగాయలతోని కాకుండా మామూలుగా తల స్నానం అనేది నీటితో కడుక్కోండి తలని. అలాగ స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని చక్కగా ఉతికిన బట్టలు ధరించి, అయితే నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు. ఇక అవి కాకుండా పసుపు, ఎరుపు ఇలాంటి మీ ఇష్టమైచ్చినటువంటి రంగు వస్త్రాలు ఏవైనా సరే ఉతికి ఆరబెట్టినటువంటి వస్త్రాలు అనేవి వేసుకొని ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. ఇల్లంతా ధూపం వేసుకోండి, పసుపు నీటిని చల్లుకోండి. అలా చేసేసి మీరు పూజలో కూడా తప్పనిసరిగా ఈ ఆకును అనేది ఉంచుకోవాలన్నమాట. మామూలుగా గ్రహణం అనేది మనకు భారతదేశంలో కనిపించదు. మనకి ఈ గ్రహణం అనేది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి భారతదేశంలో కనిపించదు. ఇక్కడ గ్రహణ కాలం అనేది ఒకసారి నేను టైమింగ్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకు ఈ గ్రహణ కాలం వచ్చేటప్పటికి ఆగస్టు 12 రాత్రి 9:45 దగ్గర నుంచి ఆగస్టు 13 తెల్లవారుజామున 2:15 వరకు ఈ గ్రహణ కాలం అనేది ఉంటుంది. దీన్నే పుణ్యకాలం అంటారనమాట. మీరు ఈ సమయంలో ఈ ఆకును తింటే చాలా చాలా మంచిది. లేదు అనుకుంటే మీరు ఆగస్టు 12వ తేదీ అంటే ఆ రోజు మొత్తంలో మీరు ఎప్పుడైనా సరే మీకు కుదిరినప్పుడైనా
సరే ఈ ఆకును మాత్రం ఖచ్చితంగా తినండి. ఇలా తినటం వల్ల ఏంటంటే మిమ్మల్ని అంటే పట్టి పీడిస్తున్నటువంటి మొండి అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు అంటే మనకు తలనొప్పి కావచ్చు, జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇట్లా ఎన్నో రకాలుగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎప్పుడూ కూడా ఉంటానే ఉంటాయి. అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి. మనకు చూడండి, మనకి ఆవుల్ని చూసినా మేకల్ని చూసినా ఇలాంటివన్నీ కూడా వండిన ఆహారాలు ఏ రోజు కూడా తినవు. ఆకులను, పండ్లను ఎలాంటివి తినే అవి ఎలాంటి అనారోగ్య సమస్యలు, నొప్పులు లేకుండా ఆరోగ్యంగా బతుకుతూ ఉంటాయి వాటి యొక్క ఆయుష్ పూర్తయ్యేదాకా. కానీ మనం రకరకాలుగా వండిన ఆహారాలని, మసాలాలని అవని ఇవని తిని మనం మాత్రం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము. అంటే ప్రకృతి మాత మనకిచ్చినటువంటి ఆ యొక్క ఆహారాన్ని మనకు సద్వినియోగం అనేది చేసుకోవటం చేతకాక లేనిపోని అనారోగ్య సమస్యలను కొనుక్కొని మరీ తెచ్చుకుంటూ ఉంటున్నాం అన్నమాట. కాబట్టి మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా సరే పూర్తిగా తగ్గిపోతాయి. మనకు వచ్చేటప్పటికి ఈ గ్రహణం అనేది రాత్రి సమయంలో ఉంటుంది కాబట్టి మనకు గ్రహణ కాలము లెక్కైతే మన భారతదేశంలో కనిపించదు. కానీ దోషం మాత్రం ఖచ్చితంగా మనకు కూడా ఉంటుంది కాబట్టి మనం కూడా తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. మామూలుగా మనకు చూడండి, గ్రహణాల సమయంలో ఇలాంటి సమయాల్లో ఏంటంటే మనం తినే ఆహారాల్లో కావచ్చు, అంటే బియ్యాల్లో కావచ్చు, పచ్చళ్ళలో కావచ్చు, ఆహార పదార్థాల్లో కావచ్చు, ఇలాంటి వాటిట్లో ఏంటంటే ఇదివరకు దర్బలను వేసేవాళ్ళు. అంటే గ్రహణం ఉంటే అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ మనకు గ్రహణం అనేది వర్తించదు కాబట్టి, అంటే రాత్రి సమయంలో మనకు గ్రహణం ఏర్పడుతుంది. రాత్రి సమయంలో సూర్యుడు కనిపించడు కాబట్టి ఈ గ్రహణం అనేది మనకు భారతదేశానికి వర్తించదు కాబట్టి మనం ఎలాంటి సూతక నియమాలైతే ప్రత్యేకంగా పాటించాల్సిన పని లేదు. అంటే వీటిలో మనకు ఆహార పదార్థాలలో దర్బలు వేసుకోవటం కానివ్వండి, లేకపోతే పట్టు విడుపు స్నానాలు చేయటం కానివ్వండి, దేవాలయాలు మూసివేయటం, ఇలాంటివి ఏవి కూడా మనకు ఉండవు. మనకు పనులన్నీ కూడా యథావిధిగా జరిగిపోతూ ఉంటాయి. కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం ఆ రోజున బయటికి రాకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. అంతేకాని మీరు భయంకరమైనటువంటి నియమాలు ఇలాంటివి ఏది చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ గ్రహణ దోషం మాత్రం రాత్రి సమయంలో ఏర్పడినా కూడా మన భారతదేశంలో కూడా ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి ఆ దోషం అనేది మన ఇంటి మీద, మన యొక్క ఆర్థిక పరమైనటువంటి ఆ యొక్క ఇది మీద, అలాగే ఆరోగ్యం మీద పడకుండా ఉండటానికి, మన కుటుంబం మీద ఇట్లా పడకుండా ఉండటానికి ఈ ఆకు తినటం వలన ఏంటంటే గ్రహణ దోషం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ గ్రహణం పట్టినటువంటి ఆ సమయాన్ని ఏంటంటే పుణ్యకాలం అని కూడా అంటారనమాట. అంటే మనకున్నటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, మన పెద్దవాళ్ళు చేసినటువంటి పాపాలు, ఇలాంటివి ఏవి కూడా మన మీద పడకుండా తొలగించుకోవటానికి ఈ గ్రహణ కాలము అంటే ఆ పుణ్యకాలాన్ని ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోవాలి. మీరు ఆ సమయంలో కనుక ఈ ఆకును తింటే మీరు ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ను చూడగలుగుతారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వెంటనే కలగటంతో పాటుగా మీ జాతకంలో ఉన్నటువంటి రాహు, కేతు, కుజ, శని దోషాలు ఇలాంటివన్నీ తొలగిపోయి గురుబలం అనేది కూడా విపరీతంగా పెరుగుతుంది. నిండు నూరేళ్ల ఆయుష్ అనేది సిద్ధిస్తుందన్నమాట. అంటే మనకు చూడండి, వాహన ప్రమాదాలు, ఆకస్మికంగా మనకి ఒక్కొక్కసారి అనుకోని ప్రమాదాలు, బయటికి వెళ్తే మనుషులు ఇంటికి ఎలా వస్తారని చెప్పేసి అర్థం కాని రోజులైపోయినాయి అనమాట. కాబట్టి అలాంటివి ఏవి కూడా జరగకూడదు అని చెప్పేసి మనం ముందస్తు జాగ్రత్తగా చేసే ఈ చిన్న చిన్న పనులకి ఎంత రిజల్ట్ ఉంటుందంటే అది మనం చెప్పలేమన్నమాట. అంతేకాకుండా మన ఇళ్ళ మీద ఉన్నటువంటి నరదిష్టి కావచ్చు, జనాల ఏడుపులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా మీలో ఉన్నటువంటి కొన్ని చెడు అలవాట్లను వదిలించుకోవటానికి కూడా ఈ ఆకును నమలటం వలన ఆ యొక్క మార్పులు చేర్పులు అనేవి కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మనం తినాల్సినటువంటి ఆకు ఇది. ఈ రోజున ఏంటంటే అంటే తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తే మాత్రం మీకు రిజల్ట్ అనేది ఉండదు. కాబట్టి ఈ విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. అంటే తలకు నూనె రాసుకోకూడదు. ఈ గ్రహణంతో కూడిన అమావాస్య రోజున గోళ్ళు కొరుక్కోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం, మగవాళ్ళు క్రాఫ్ట్ చేయించుకోవటము, జుట్టు విరబోసుకోవటము, లేకపోతే దూర ప్రయాణాలు చేయటము, గర్భిణీ స్త్రీలు బయటికి రావటం కానివ్వండి, లేకపోతే 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు వెళ్ళటం కానివ్వండి, ఇలాంటి పొరపాట్లు అనేవి చెయ్యకూడదు. బయట నుంచి ఏదైనా బయటికి వెళ్ళినా కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. ఎందుకంటే ఆ దోషం అనేది మన మీద కూడా ఉంటుంది కాబట్టి.
ఆ రోజున ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అనేది వండకూడదు, తినకూడదు. ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని ప్రతి ఒక్కరూ స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని మీరు గ్రహణ సమయంలో కావచ్చు, లేకపోతే అంటే మనం ఇందాక చెప్పిన టైమింగ్స్లో కావచ్చు, లేకపోతే మీరు ఆ రోజు మొత్తంలో ఎప్పుడైనా సరే ఈ ఆకును తినటం వలన ఏంటంటే మీకు అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. మీ జీవితాల్లో పట్టినటువంటి గ్రహణం కూడా వదిలిపోతుందన్నమాట. అంతేకాకుండా ఈ ఆకులను నమలటం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన అంతా కూడా పోయి మీరు ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఎంత పని చేసుకునేటటువంటి అవకాశమైనా మీకుంటుంది. అంతేకాకుండా తలపెట్టినటువంటి పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. అదృష్టం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఎందుకంటే బుధవారం రోజున మనకి గ్రహణంతో కూడిన అమావాస్య వచ్చింది కాబట్టి మీరు ఈ ఆకును తినటం వలన మీ జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మరి ఈ సూర్యగ్రహణంతో కూడిన అమావాస్య రోజున ఏ ఆకును తింటే మంచిదనేది ఇక్కడ మనం చూద్దాము. ఎందుకంటే గ్రహణ సమయంలో వచ్చే ప్రతికూల కిరణాల ప్రభావాన్ని ఈ ఆకు తీసేస్తుంది. ఆ ఆకు మరేదో కాదండి, తులసి ఆకు అలాగే కరివేపాకు అనమాట. ఈ తులసి ఆకు లేదా కరివేపాకు ఈ ఆకులు అనేవి చాలా చాలా శక్తివంతమైనవి. ఈ ఆకులు మీరు తులసి ఆకు ఒకటి, కరివేపాకు ఒకటి, అట్లా అదొక ఆకు ఇదొక ఆకు, 2 ఆకులు తింటే చాలా మంచిది. లేదు మాకు ఏదో ఒక ఆకు మాత్రమే అందుబాటులో దొరుకుతుందన్నప్పుడు తులసి ఆకునైనా తినొచ్చు, లేదా ఒక కరివేపాకునైనా మీరు తినొచ్చు అనమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు తులసి ఆకును సూర్యగ్రహణం రోజున పొరపాటును కూడా తెంపకూడదు. చెట్టు నుంచి తులసి ఆకులను ఈ సూర్యగ్రహణం రోజున కొయ్యకూడదు అనమాట. మీరు ముందుగానే ఈ తులసి ఆకులను చక్కగా చెట్టు నుంచి తీసుకొని మీరు ఒక ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే చక్కగా ఏదన్నా బాక్స్లో కానీ గాలాడేటట్లుగా పెట్టేసేసుకొని ముందుగా సిద్ధం చేసుకొని ఉంచుకోండి. మీకు కరివేపాకు అయితే మీరు ఆ రోజైనా సరే తీసుకొని తినేసేయొచ్చు అనమాట. ఇలా ఈ సూర్యగ్రహణం రోజున ఇలా ఒక తులసి ఆకును కానీ లేదా ఒక కరివేపాకును కానీ తినటం మంచిదని మనకు పురాణాలే చెప్తున్నాయి. మనకు గ్రహణం పగల ఉండటం అయితే మామూలుగా అయితే ఈ దర్భలను కానీ తులసి ఆకులను కానీ మనం మంచినీళ్ళతో సహా వంటకాలలో అన్నిట్లో వేసుకునేవాళ్ళం. కానీ మనకు ఉదయం అనేది మనకి గ్రహణం అనేది లేదు, సాయంత్రం సమయంలో ఏర్పడింది కాబట్టి, అంటే రాత్రి సమయంలో ఏర్పడింది కాబట్టి మనం అన్ని ఆహార పదార్థాలలో వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ ఆ గ్రహణ దోషం అనేది మన మీద పడకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరూ కూడా ముందు రోజే తెంచి పెట్టుకున్నటువంటి తులసి ఆకును కానీ లేదా తులసి ఆకులు అందరికీ అందుబాటులో ఉండవు కదా, అలాంటి వాళ్ళకి కరివేపాకు మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కాస్త కరివేపాకును పెట్టమని అడిగితే వాళ్ళైనా పెడతారండి. అలాగా ఒక లేత కరివేపాకునైనా సరే నోట్లో వేసుకొని నమిలేయటం వలన ఈ సూర్యగ్రహణ ప్రభావం అనేది మన మీద ఏ రకంగా కూడా పడకుండా ఉంటుంది. అంతేకాకుండా మన జీవితాల్లో పట్టినటువంటి గ్రహణము అంటే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ మొండి సమస్యలు, మొండి బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నింటి నుంచి కూడా బయటపడి మన ఉద్యోగ వ్యాపారాలలో మంచిగా కలిసి వచ్చేటట్లుగా ఈ ఆకులు చేస్తాయన్నమాట. గ్రహణ కాలంలో వచ్చేటటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఈ తులసి ఆకులు అలాగే కరివేపాకులు తగ్గిస్తాయి. ఇవి మీరు ఒత్తినే డైరెక్ట్గా అట్లా తినలేకపోతే తులసి ఆకు మీద కానీ లేదా కరివేపాకు మీద కానీ మీరు చిటికెడంత పంచదార వేసుకొని కానీ లేదా కొంచెం తేనె బొట్టు వేసుకొని కానీ లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నంచుకొని అయినా సరే ఈ ఆకును మీరు ఆ రోజు తినటం వలన మీకు చాలా చాలా మంచి జరుగుతుంది. నిజంగా ఆ దైవానుగ్రహం మీ మీద ఉండటం వల్లే ఇంత గొప్ప విషయాన్ని మీరు తెలుసుకోగలిగారండి. కొన్ని విషయాలు వినటానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ వాటి వెనకమాల ఎన్నో రకాలైనటువంటి అద్భుత రహస్యాలు అనేవి ఉంటాయన్నమాట. ఎంతో మంది ఇలాంటి చిన్న చిన్న విషయాలను పాటించే వాళ్ళ యొక్క జాతక దోషాలను తొలగించుకొని ఇవాళ రోజున గొప్ప స్థాయికి ఎదిగారు. అంతేకాకుండా చాలా మందికి అనారోగ్య సమస్యలు అనమాట. ఈ ఆకులు ఏంటంటే మీ యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చాలా మంది కూరల్లో కరివేపాకును తేలిగ్గా తీసి పడేస్తూ ఉంటారు, కానీ అందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఈ జింకు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయన్నమాట. ఇలా తులసి ఆకు కావచ్చు, కరివేపాకు, ఈ రెండిట్లో మీకు ఏది అందుబాటులో దొరికితే అది ఇంట్లో వాళ్ళందరూ, పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా ఈ ఆకు అనేది తినండి. వీటిట్లో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. ఇవి మనకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని బాగా తగ్గిస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి,
గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి, జలుబు దగ్గు వంటి కొన్ని రకాల శ్వాసకోశ సమస్యలను కూడా ఇవి తగ్గిస్తాయి అన్నమాట. నాడీ వ్యవస్థను ఇవి చాలా మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా గ్యాస్, అజీర్ణం ఇలాంటివన్నీ అంటే తేపులు రావటం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. మోకాళ్ళ నొప్పులు మనకున్నటువంటి కళ్ళ నొప్పులు, తలనొప్పులు ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అనేవి మనం ఈ ఆకులను ఒట్టిగా అలా నమిలి తినటం వలన చాలా మంచి జరుగుతుంది. అవి తినేసేసి ఒక గ్లాసుడు వాటర్ తాగేసేసేయండి. తర్వాత చూడండి, మీకు మీ పొట్ట ఎంత హాయిగా ఉంటుందో, ఒక తేలికైనటువంటి ఫీలింగు, శరీర బరువు కూడా తగ్గిపోతుందన్నమాట. కాబట్టి చక్కగా ఈ గ్రహణం అమావాస్య రోజున తప్పనిసరిగా మీకు కుదిరితే మనం చెప్పిన గ్రహణ కాలం సమయంలో తినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. లేదు అనుకుంటే ఆ రోజు మొత్తంలో మీరు ఎప్పుడైనా సరే తినొచ్చు అనమాట. ఇలా చేయటం వలన మీకు ధనం అనేది వెంటనే చేతికి అందుతుంది, మీ సుడి తిరిగిపోతుందన్నమాట. అర్థమైంది కదండి. బుధవారంతో వచ్చినటువంటి ఈ సూర్యగ్రహణంతో కూడిన అమావాస్య రోజున గుర్తు పెట్టుకొని మరి ఏ ఆకును తినాలి ఏంటి ఇదంతా కూడా, ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు ఎవరైనా సరే తినొచ్చు. ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా తలా ఒక ఆకు చొప్పున తినేసేసేయండి. అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంటే ఈ పితృదోషాల నుంచి, ఈ శాపాల నుంచి ఇలాంటివన్నీ కూడా మీకు తొలగిపోయి మీరు జీవితంలో పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. గుర్తుపెట్టుకొని లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయకపోతే ఇంకొంతమందికి చేరి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉండదన్నమాట. అలాగే మేము పడిన కష్టానికి మీ యొక్క లైక్ అనేది మాకు మోటివేషన్గా ఉంటుంది, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావటం కోసం. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి షేర్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కామెంట్ బాక్స్లో ఆ రోజున సూర్యగ్రహణం కాబట్టి భక్తి శ్రద్ధలతో ఓం సూర్యాయ నమః అనే కామెంట్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకుని మరి వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.